అంతే. సంసోన్ని 3000 మంది ఏం చేయలేకపోయాడు. నీవు దేవునితో నిలబడ్డావా? ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నావు. అవసరమైతే దేవుని అడుగుతున్నావు, లేకపోతే పక్కకు నెడుతున్నావు. అవసరం లేకపోతే శిలువను కూడా నెత్తివేస్తున్నావు. ఎందుకు ఘోరమైనటువంటి బ్రతుకుతున్నావు? ఎందుకు నాశన ఊపిలో బ్రతుకుతా ఉన్నావు? శ్రమల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, అప్పుల మధ్య ఎందుకు జీవిస్తా ఉన్నావు? ఆలోచించు, పరీక్షించుకో, పరిశోధించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లుదియ హృదయము దేవుడు తెరిచాడు. ఈరోజు నీ హృదయము తెరవాలి. నమ్మావా? విశ్వాసం ఉందా? యథార్థంగా ఉండు.